ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ దళిత నేత సూరిబాబుపై టీడీపీ నేతలు కక్ష సాధింపుకు దిగారు. అనుమతులు లేవని నిర్మాణంలో ఉన్న ఇంటి పై అంతస్తును కూల్చివేయించారు. మున్సిపల్ సిబ్బంది పోలీసులతో వచ్చి పై అంతస్తు కూల్చివేయించారు. అక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కొండబాబు తీరును దళిత సంఘాల నేతలు ఖండిస్తున్నారు. ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ దళిత నేత సూరిబాబుపై టీడీపీ నేతలు కక్ష సాధింపుకు దిగారు. అనుమతులు లేవని నిర్మాణంలో ఉన్న ఇంటి పై అంతస్తును కూల్చివేయించారు. మున్సిపల్ సిబ్బంది పోలీసులతో వచ్చి పై అంతస్తును కూల్చివేయించారు. అక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కొండబాబు తీరును దళిత సంఘాల నేతలు ఖండిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకుంటూ ఆ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాకినాడలోని మైనార్టీ కుటుంబం షాపు ఖాళీ చేయలేదని చెప్పి వారిపై దాడి చేసిన తరుణంలో మళ్ళీ 10 రోజులు కాకముందే దళిత నేతల మీద దాడి చేసిన ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే కాకినాడ సిటీకి సంబంధించి దళిత విభాగం వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్న బల్ల సూరిబాబు ఆయన కొత్తగా ఒక ఇంటిని నిర్మాణం చేస్తున్నారు. పైన ఒక వాటర్ ట్యాంక్ కోసం చిన్న పెంట్ హౌస్ లో దాన్ని నిర్మిస్తున్నారు. అయితే దానికి అనుమతులు లేవని చెప్పి వెంటనే మున్సిపల్ అధికారులు అక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాల మేరకు హుటాహుటిన మున్సిపల్ అధికారులు అక్కడికి వచ్చి దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఎవరో రాకుండా చూసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన తరుణంలో వెంటనే విషయం తెలుసు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారులతో మాట్లాడి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు బల్ల సూర్య నివాసం దగ్గర రావడం జరిగింది. అయితే పోలీసులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అక్కడ వెళ్లకుండా అడ్డుకోవడంతో అధికారులు ఆయన నిరసించారు. ఆ తర్వాత ఆయన సూర్యుతో మాట్లాడి ఏం జరిగిందో ఏంటో తెలుసుకుని అయితే అదనంగా ఒకవేళ అనుమతి లేకుండా కడితే దానికి అనుమతి తీసుకుంటాము, కూలగొట్టడాన్ని ఆపని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కాస్త అధికారులు వెనకాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే ఎమ్మెల్యే కొండబాబు ఉన్నాడో వాళ్ళ అనుచరులు ఈ మధ్యకాలంలో పేటలేకపోతున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పూర్తిగా కక్ష సాధిస్తున్నారు. మొత్తం మీద చూస్తున్నట్టే ఏదైతే బల్లసుడు నిర్మించుకున్నారో పై అంతస్తులో ఆ భవనం అంతా కూడా నేలమట్టం చేసి తమ కక్ష అయితే సాధించుకున్నారు టీడీపీ నేతలు. కవిత. ఓకే రాజు, థ్యాంక్ యూ.